హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నా ఛానల్లో అయితే హెల్త్ టిప్స్, అలాగే లంచ్ బాక్సెస్ త్వరగా రెడీ చేసుకోవడానికి కొన్ని ఐడియాస్, అలాగే డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది. విలేజ్లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా నేను చూపిస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా కనుక చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి కంటిన్యూగా చూడండి. లాస్ట్లో మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే విలేజ్ లైఫ్ స్టైల్, విలేజ్లో ప్లేసెస్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఊతప్పం కింద వేశాను. క్యారెట్లు, ఆనియన్స్, అలాగే కొంచెం జీలకర్ర వేసాను. క్యారెట్ డైలీ తీసుకోవడం చాలా మంచిదండి, కళ్ళకి కానీ స్కిన్కి కానీ. ఏదో రకంగా కర్రీలా కాకపోయినా సలాడ్లో అని ఇలా టిఫిన్స్లో ఎలాగైనా మనం తీసుకోవచ్చు. ఒక పక్కన అన్నం పెట్టేశాను. అలాగే వేడి నీళ్ళు అండి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు పిల్లలకి ఇస్తూ ఉండండి, మీరు తాగండి. నేను ముందు రోజు నైటే వాటర్ అయితే బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను. ఇది స్కూల్ బాటిల్లో పోయడానికని చల్లారి పెట్టి ఉంచాను. మీరు కూడా మీ పిల్లలకి ముందు రోజే వాటర్ని అయితే కాసి చల్లార్చిన నీళ్ళు పట్టించండి. గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మంచిది. ఇంక ఈరోజు అయితే ఎగ్ ఫ్రై చేశాను. అలాగే పెరుగన్నం విత్ ఆవకాయ. పెరుగన్నం ఆవకాయ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా వంట అయితే అయిపోయింది. లంచ్ బాక్స్ పెట్టేశాను. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా సామాన్లన్నీ తోమేశాను. ఇంకా బట్టలు కూడా అయితే ఆరేసేసానండి. మార్నింగే మాకు ఎండ వస్తుంది, అందుకని చెప్పి పొద్దుటే అయితే ఉతికేయాలి. 9 అయ్యిందంటే ఇంకా అసలు బయట బట్టలు ఉతకడానికి ఉండదు, చాలా ఎక్కువ ఎండ తగులుతుంది. ఇంక ఈరోజు అయితే గులాబీ జామున్స్ చేస్తున్నాను. దీనికోసం అయితే పిండి అయితే తడిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అయితే ఉంచేసుకుంటున్నాను. రెసిపీ అయితే షేర్ చేయట్లేదు, ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఆ వీడియో అయితే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇంక ఈరోజు అయితే తోటకూర వండానండి మాకు లంచ్లోకి. అలాగే రైస్ పెట్టేశాను. మార్నింగ్ రైస్ కూడా ఇంకా ఉంది. అంటే మేము ఆడించిన బియ్యం తింటాము, అది సపరేట్గా మళ్ళీ వండుతాను 11 అలా అయిన తర్వాత. అంటే చల్లారితే బిగిసిపోయినట్టు అయిపోతుందండి, అందుకని తినే ముందే వండుతాను. ఇంకా మీతో మాట్లాడుతున్నాను. గులాబీ జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రెసిపీ అయితే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఏం వీడియో తీయలేదండి. ఇవాళ ఎడిటింగ్ సరిపోయింది, కరెంట్ కూడా లేదు, అందుకని చెప్పి ఇంకా నేను ఆ రోజు వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఇంకా పైపు సన్నగా వస్తుందండి, ఇంకా మోటార్ వేయడానికి లేదని చెప్పి నేనే బకెట్లతో అయితే పట్టేస్తున్నాను. ఈలోగా రేషన్ వ్యాన్ కూడా వచ్చింది. నేనైతే రేషన్ తీసుకుని వచ్చేసాను. వ్యాన్ రాగానే ఫస్ట్ నేనే తీసుకున్నాను. అసలు వ్యాన్ సౌండ్ రాగానే, మాకంటే చాలా దూరంగా ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వస్తారు. అంటే ముందు ఎవరైతే కార్డు పెడతారో కొన్ని ఐటమ్స్ వాళ్ళకే వస్తున్నాయి. అంటే సపోజ్ గోధుమ పిండి కానీ ఎప్పుడైనా కందిపప్పు అలా ఇచ్చారనుకోండి, ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, లాస్ట్ వాళ్ళకి అయితే అయిపోతున్నాయి. అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. ఈసారి అయితే ఏమి ఇవ్వలేదులేండి, జస్ట్ గోధుమ పిండి ఒకటే ఇచ్చారు, అది కూడా అందరికీ వచ్చింది, ఎక్కువే తెచ్చారు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళాను. ఒకవేళ లేట్గా వెళ్ళామంటే మనం అక్కడ చాలాసేపు నుంచి అలా 1 అవర్ కూడా పడుతుంది. ఎలాగైతే ఈరోజు ఫస్ట్ తెచ్చేసుకున్నానులేండి. ఇంకా ఈరోజు శనగపిండి ఎండలో పెట్టాను. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదోటి ఎండలో పెట్టాలండి. అందులోని ఈ శనగపిండి కానీ, ఇడ్లీ నూక కానీ, ఉప్మా నూక కానీ త్వరగా పాడైపోతుంది. మైదా ఏదైనా సరే త్వరగా పాడవుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఎండలో పెడతా ఉంటాను. ఇంకా అది డబ్బాలో వేసే పని అయితే మా అబ్బాయికి చెప్పాను. పిల్లలకి ఇలా చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతాయి పనులు చేయడం. అందుకని చెప్పి ఏదైనా పిండి వేయడం కానీ, ఎండబెట్టడం కానీ, లేకపోతే వాటర్ బాటిల్, స్కూల్కి కూడా వాటర్ బాటిల్ మా అబ్బాయి చేస్తే వేసేసుకోమంటాను. అంటే ఫిల్ చేసేసుకుని, లేకపోతే మనం క్యారేజీ సర్దితే దాన్ని ప్యాక్ చేసేసుకోవడం లాంటివి, అలాంటివి కూడా మనమే చేసామంటే మనకి ఎక్కువ పని అయిపోతుంది. ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అవ్వదు. చిన్నప్పటి నుంచి మీరు ఇలా అలవాటు చేస్తుంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు పని చేయాలంటే. అందుకనే ఫస్ట్ నుంచి అలవాటు చేస్తూ ఉండండి. ఇంకా చెప్పాను కదా మీకు ఫస్ట్లోనే, మా ఇంటి దగ్గర సరౌండింగ్స్లో కొన్ని ప్లేసెస్ చూపిస్తానని. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి, వాటిని చూస్తూ అంటే ఇంకా ఇష్టం. అందుకే మీకు ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్నాను. ఇప్పటి వరకు నేను చూపించలేదు ఇలాగా. ఇది మా చిన్నత్తగారి స్థలం, ఇక్కడ అన్ని రకాల మొక్కలు వేస్తారు. ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి.
ఈ పసుపు పూలు చూపిస్తున్నాను కదండి, ఇది నేను ఒక పిచ్చి మొక్కలాగే ఉంటుంది మాకు, అంటే నాకు తెలిసిన చోటల్లా మా ఇంటి దగ్గర అలా ఎక్కడ చూసినా ఇలా డ్రైనేజీ వాళ్ళ లేకపోతే రోడ్డు సైడ్లు ఇలా పిచ్చి పాది కింద ఉంటుంది. ఈ గార్డెనింగ్ వీడియోస్ చూస్తుంటే వాళ్ళు వీటిని కుండీలో పెట్టి కూడా పెంచుతున్నారు. ఓహో, వీటిని కూడా పెంచుకుంటారా అనిపించింది. అంటే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, మన చామంతుల్లాగే ఉంటాయి, చాలా ఎక్కువ కూడా ఇడుస్తుంది, చాలా బాగుంటుంది. పసుపు పచ్చగా మొత్తం నేలంతా పాకి చూడడానికి కూడా చాలా బాగుంటుందిలేండి. ఇంక ఇక్కడ వంగ మొక్కలు అవన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత పురుగు తినేసిందో ఈ వంగ మొక్కని. పురుగు అయితే మాకు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మొక్కలు వేయాలంటే కూడా ఈ పురుగుల వల్ల కొంచెం భయంగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అన్ని మొక్కలు వేసేసాను, ఇంకా వంగ మొక్కలు ఒకటి వేయడం ఉంది, వేస్తాను. అవి కూడా మీకు చూపిస్తాను. మొక్కలు కూడా వచ్చేసినాయి మనవి కూడా, అవి కూడా చూపిస్తాను. ఇవిడైతే ఆనపాదులు అయితే పెట్టారు, అవి ఇంకా పాగుతున్నాయి, చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి. అలాగే బెండ మొక్కలు అన్నీ కూడా వేస్తారు. ఇది తెలాపిండి ఆకండి, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు అవి ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది కదా, ఇది మనకి చాలా ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఒక మొక్క చూపిస్తున్నాను, చూస్తున్నారు, ఇది కూడా తింటారు, ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. కాకపోతే దాన్ని నేను మర్చిపోయాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మొక్క చూసి. దాన్ని బట్టి మనకి ఇలా రోడ్ సైడ్ చాలా మొక్కలు ఉంటాయండి, వాటిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, కానీ అవి మనకు తెలీదు. నాకు కూడా తెలీదు. రీసెంట్గా నేను వేరే ఛానల్లో చూస్తుంటే వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు తెలిసింది ఏంటి వీటిని కూడా తింటారా అనుకున్నాను. మనకి ఎప్పుడు ఇంకా చూసినవే ఈ ఆకుకూరలు తోటకూర ఇవే తింటాం కదా, కానీ ఇలాంటివి కూడా తింటారా అని నాకు తెలీదు నిజంగానే. అంటే మనకు చుట్టూ ప్రకృతి చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని ఇస్తుంది, కానీ వాటి వాల్యూయే మనకు తెలీదు. నాకు అదే అనిపిస్తుంది వీటిని చూసినప్పుడల్లా. ఇంక ఈ బోధు గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, చూడకపోతే షార్ట్ వీడియో చూడండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకెప్పుడు వండుకోవడం పనులు ఇలాంటి వీడియోసే కాకుండా ఇలా ప్రకృతి అందమైన వీడియోస్ కూడా చేయాలని ఒక ఆలోచనతో ఈ వీడియో అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చేయమంటారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా మా ఊర్లో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి, నేను అవి కూడా మీకు షేర్ చేస్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇదైతే మా ఇంటి బ్యాక్ సైడ్ అండి, ఇందాక చూపించింది అంటే ఇంటి పక్కనది, ఇదేమో ఇంటి వెనకాల ప్లేసు. ఇంకా ఇంటి ముందు కూడా పొలాలు ఉంటాయి, కాకపోతే ఒక ఇల్లు అడ్డు ఉంటుంది, దాని వెనకాల పొలాలు ఉంటాయి. అంటే రెండు సైడ్లు బోధు కూడా ఉంటుందండి, ఒకటి మంచినీళ్ళది ఒకటి వేస్ట్ వాటర్ వస్తుంది కదా పొలాల నుంచి. అది మీకు ఇవన్నీ క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.